హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు పచ్చిరీలు మామిడికాయ చేపలు ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. అందులో ప్రాన్స్ వేసి నీరు ఎగిరేంత వరకు వేయించాలి. ప్రాన్స్ వేసాక స్టవ్ సిమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. తిప్పుతూ ఉండాలి వాటర్ ఎగిరేంత వరకు. ఆయిల్ ఫ్లోట్ అయిన తర్వాత మనం ముందుగానే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ ఇందులో వేయాలి. ఆనియన్స్ 2 మినిట్స్ మగ్గితే సరిపోతుందండి, ఎక్కువ మగ్గనవసరం లేదు. మామిడికాయ కూరలోకి, చింతకాయ కూరలోకి ఆనియన్స్ పెద్దగా మగ్గక్కర్లేదు. ఆనియన్స్ మగ్గిన వెంటనే మామిడికాయ ముక్కలు అందులో వేసి 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి బాగా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అందులో కొద్దిగా పసుపు, కారం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత అందులో మనం ముందుగానే వాష్ చేసి పెట్టుకున్న చేప ముక్కలన్నింటినీ వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. కారం వేసాక ఫ్లేమ్ సిమ్లోనే ఉండాలండి, లేకపోతే అడుగు మాడుతుంది. మగ్గిన తర్వాత చేప ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు అందులో తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. గరిటతో తిప్పితే చేప ముక్కలు విడిపోతాయండి. నేను చూపిస్తున్న విధంగా తిప్పుకొని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. 5 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి తర్వాత సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. కూర దగ్గర పడిపోయిన తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఒకవేళ ప్రాన్స్, చేపలు 2 విడివిడిగా ఉన్నా కూడా ఈ మెథడ్లోనే చేసుకోవాలండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.